విజయవాడలో భానుడి భగభగలకు ప్రజలు అల్లాడుతున్నారు. రోహిణి కార్తె రాకముందే ఎండలు తీవ్రతరమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో రోడ్ల మీదకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఇక విజయవాడలో ఎండల తీవ్రతపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఏపీ నిప్పుల కొలిమిలా మారింది. ఎక్కడ చూసినా సరే ఎండ తీవ్రత అధికంగా నమోదవుతుంది. ముఖ్యంగా విజయవాడలో దాదాపుగా 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఎల్లో అలర్ట్ను కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. ప్రస్తుతం దాదాపుగా 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో రోడ్డు మీదకు వస్తున్న ప్రయాణికులు కానీ లేదంటే ప్రజలు ఎవరైనా సరే కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పోలీసులు ప్రత్యేకంగా ఇక్కడ టెంట్లు లాంటివి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎండ తీవ్రత కారణంగా సిగ్నల్స్ వద్ద ఎవరైనా పాసింజర్లు ఉంటే వారు ఇబ్బంది పడకుండా ఉండేట్టుగా కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ఎండ తీవ్రత రోజు రోజుకి తీవ్రమవుతుంది. మరొక 3 రోజుల పాటు వడగాళ్ళు తీవ్రంగా ఉంటాయి. ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. 3 రోజుల పాటు ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించిన పరిస్థితి. ఎందుకంటే రోహిణి కార్తె రాకుండానే ఎండలు అదిరిపోతున్నాయి. విజయవాడ అంటేనే ఎండల తీవ్రత ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏదైతే డే టైం ఎండ ఎంత ఉంటుందో నైట్ కూడా ఉష్ణోగ్రతలు దాదాపుగా 30 డిగ్రీల వరకు కూడా ఉంటున్న పరిస్థితి. రాత్రి 12 గంటల సమయానికి కూడా 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో అయితే మాత్రమే రోడ్ల మీదకు రావాలని కూడా వాతావరణ శాఖ సూచిస్తోంది. ఎందుకంటే ఎండ తీవ్రతతో పాటు విపరీతమైన వడగాళ్ళు ఉంటాయి. వడగాళ్ళతో జనాలు ఎవరు కూడా ఇబ్బంది పడొద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే వడగాళ్ళ తీవ్రత ఉంటుంది కాబట్టి ఎవరైనా బయటకు వచ్చినప్పుడు కూడా చెవులలోంచి ఏదైతే వేడిగాళ్ళు చెవిలోకి రాకుండా దూది లాంటివి కూడా పెట్టుకోవాలని చెప్తున్నారు. అయితే ఒక ఆటో ఉంది ఇక్కడ, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందండి ఎండ బయట మామూలుగా ఉన్నప్పటికీ ఇప్పటికి? మీకు చాలా దారుణంగా ఉంది. ఎట్లా బయట ప్యాసింజర్లను తీసుకురావాలంటే ఎట్లా? చాలా ఇబ్బందిగా ఉంది. పొద్దుపొట్టి తోలుకోవడం, పొద్దున్న సాయంత్రం తోలుకునే పరిస్థితి అయిపోయింది. ఎండ బాగా విపరీతంగా వేస్తుంది. 4 రోజుల నుంచి చూస్తే ఇవాళ ఎలా ఉంది? అసలు 4 రోజుల నుంచి చూస్తే ఈ రోజు భయంకరంగా ఉంది. ఇంకా రేపొద్దు ఇంకా భయంకరంగా ఉంటుంది అనిపిస్తుంది. అదే మనం చూస్తాము ఎండ తీవ్రత చాలా దారుణంగా ఉంటుంది. అదే 2 వీలర్ మీద ఉన్నారు ఒకనాడు. సార్ ఎండ ఎలా ఉంది సార్? ఈరోజు బాగా ఉంది సార్. కంపేర్ టు 4 రోజులు 3 రోజుల నుంచి ఈరోజు ఇంకా బాగా ఉంది. అదే అంటే వేడిగాళ్ళు కూడా చాలా బాగా వేడిగాళ్ళు వస్తున్నాయండి. బయటికి వెళ్ళే పరిస్థితులు లేని ఉన్నాయి, కానీ తప్పదని బయటికి రావడం అంతే. పనులు ఉన్నాయని అర్జెంటుగా రావడమే కానీ లేకపోతే అసలు ఎక్కడ అవకాశం లేకుండా. అదే మనం చూస్తున్నాము అత్యవసర పరిస్థితులు కారణంగా బయటికి రావాల్సి వస్తుంది. కానీ గడిచిన 2-3 రోజుల నుంచి పోల్చితే కనుక ఈరోజు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు విజయవాడలో కనిపిస్తున్న పరిస్థితి. రాబోయే 3 రోజులు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అటు ప్రభుత్వంతో పాటు ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ.